సమయం 5:30 కావస్తుంది. కొన్ని క్షణాల్లో కోసుపాలెం కేంద్రం నుంచి మీరు వార్తలు వింటారు. వార్తలు చదువుతున్నది రామా కొసూరు. ఈ రోజున చలి వాతావరణం ఎక్కువ ఉంది కాబట్టి జనాలు ఎక్కువ మంది వాళ్ళ ఇంటిలో దాక్కున్నారు. వాళ్ళు ఇంటి నుంచి బయటకు రావట్లేదు. ఓకే, సరే. రెండో విషయం, తొందరలో గౌరవైన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోదీ గారు, ఎంపీ గారు బాల్చోరి గారు, రైల్వే మినిస్టర్ గారు వైష్ణవి గారు, వీళ్ళందరూ కోసుపాలెం గ్రామస్తులు కోరేది ఏంటంటే, తొందరలో రేపటి నుంచి ఆనంద్ విహార్ మార్కెట్కి ఢిల్లీ దగ్గర పెద్ద మార్కెట్ కూరగాయలంతా రవాణా చేసుకుంటే మా కోసుపాలెం గ్రామస్తులు ఎక్కువ మిరపకాయలు పండిస్తారు. ఆ మిరపకాయలన్నీ కూడా రవాణా అయితే లాజిస్టిక్స్ చాలా బాగుంటుంది. సో తొందరలో రేపటి నుంచి ఢిల్లీకి ట్రైన్ తొందరగా వేయాలని, ముందు గూడ్స్ ట్రైను ప్రత్యేకంగా ఈ ప్రాంతం అంతా అభివృద్ధి అవ్వాలంటే మరి గుంటూరు రేపలు కానీ తెనాలు కానీ ఇవన్నీ లింక్ అయ్యి మళ్ళీ అన్ని కూరగాయలు, ఎందుకంటే చాలామంది రైతులు పాపం చాలా ఇబ్బందులు ఉన్నారు. ఒక్కోసారి రేటు 5 రూపాయలు అయిపోద్ది, 10 రూపాయలు అయిపోద్ది. సో వ్యవసాయాన్ని కళ్ళంటి నీళ్ళు వస్తే తాగుతా మంచులాగా కురుస్తూ ఉంటుంది. సో అందుకే గౌరవమైన ప్రధానమంత్రి గారికి సో వన్ డే గూడ్స్ ట్రైన్ తొందరగా రిలీజ్ చేయమని స్పెషల్ రిక్వెస్ట్. సో ఈ అంత ఈ ఏరియా అభివృద్ధి అవ్వాలంటే అదొక మార్గం. ఎందుకంటే చాలామంది రైతులు ఉన్నారు. సో రైతులందరిలో ఉత్సాహం, ఉల్లాసం ఇవన్నీ చూడాలంటే, వాళ్ళ జీవితాల్లో వెలుగులు రావాలంటే ఈ వందే భారత్ గూడ్స్ ట్రైన్ తొందరగా రిలీజ్ చేయమని అంటున్నాము కోరికలు. సో ఇవాళ మన స్టూడియోలో పేరు ఆయన కోటేశ్వర్ గారు, పేరు కోటేశ్వర్ గారు ఉన్నారు. ఆయనతో కొన్ని ప్రశ్నలు వేద్దాం. సో కోటేశ్వర్ గారు, మా స్టూడియోకి వస్తాం, చాలా అదృష్టవంతులు మీరు. సో మీకు చాలా అనుభవం ఉంది, గ్రామస్తులందరూ చెప్పారు. సో మిమ్మల్ని ఒక 2-3 ప్రశ్నలు అడుగుతాం మరి ప్రేక్షకుల తరపు నుంచి. సో యువతకి ఏం సందేశం ఇద్దాం అనుకుంటున్నారు? అడిగిన ప్రశ్నలో చాలా ఇది ఉంది, కాకపోతే కొంతవరకు బాలశౌరి గారు మొన్న ఈ మధ్య చెప్పారు ఏమండి, ఇటు రేపల నుంచి అవనగడ్డ మీదుగా అటు బందర్ నుంచి మచిలీపట్నం నుంచి, కొంచెం గట్టిగా చెప్పండి. మచిలీపట్నం నుంచి బందర్కి అడిగాం. తొందరలోనే వాళ్ళు పంపుతాం అంటున్నారు ఇది సర్వేకి అని చెప్పారు మొన్న మధ్య. దీనివల్ల మరి చాలా ఈ ఏరియా కూడా రవాణా ఖర్చులు తగ్గి మార్కెటింగ్ పెరిగితే రైతులకు మీరు అన్నట్టు వస్తారు. సో రైతులు ఏ ప్రకారంగా అభివృద్ధిలో వస్తారన్న మార్కెటింగ్ కల్పించినందువల్ల డెవలప్ అవుతారు. ఇక్కడ మార్కెట్ మీరు అన్నట్టు అతివృష్టి అనావృష్టి అని ఒక్కోసారి 5-10 అది 10 రూపాయల దాకా ఉందంట. అట్లా నిలబడితే దాన్ని నిలబడాలంటే మార్కెటింగ్ సౌకర్యం, గోడౌన్స్ లేవు ఇక్కడ. టమాటా కూడా ఇప్పుడు బాగానే ఉంది, కానీ కొంతకాలం ఆగేటప్పటికి సరుకు 100 రూపాయలు కూడా కొంటల బాక్స్. ఇప్పుడైతే బాగానే ఉంది. అది ఇప్పుడు గోడౌన్లు కూడా కావాలి మనకి. అది సో ఈ విషయంలో మీకు అంతరాయం కలిగించి నేను ఒక విషయం నా అనుభవంతో చెప్తున్నాను. సో ఇప్పుడు వ్యవసాయ వాళ్ళు కేంద్ర వాళ్ళు సోలార్ హీటర్స్ ఇస్తున్నారు. ఆ సోలార్ హీటర్స్ ద్వారా ఏంటంటే 2 రకాలు ఉంటాయి. ఒకటేమో కరెంటు ద్వారాను, ఒకటేమో సోలార్ ఇది. సో అది మనం టమాటాల్లో ధర లేనప్పుడు దాన్ని మనం డ్రై చేసుకోవాలి. ఆ డ్రై చేసుకున్నప్పుడు చేసినంతే వీళ్ళు ఈ కెచప్ కంపెనీ వాళ్ళు, పచ్చళ్ళ కంపెనీ వాళ్ళు వచ్చి కొంటారు. కానీ ఒక రైతు అంటం ఏంటంటే ఆ ప్రొడక్ట్ అది హార్వెస్ట్ చాలా తక్కువ ధరకు అడుగుతారు. ప్లస్ కొందరు
డబ్బులు ఇవ్వకుండా కూడా సో రైతుకి చాలా నష్టం జరుగుతుందని కూడా ఇది కొందరు రైతులు చెప్పారు. సో ఈ మీద మీ అభిప్రాయం ఏంటి? ఈ మీద సొసైటీ ద్వారా ఇస్తే కొంత అద్దెకి చెల్లించి తీసుకుంటాం. ఇప్పుడు ఏదైనా అయితే సహకార బ్యాంకు లేకపోతే అవకాడ పంచాయతీ వారు దానికి మెయింటైన్ చేసేవాళ్ళు ఏదైనా ఉండాలి. దానికి ఇట్లయితే బాగుంటుంది. హార్వెస్టర్స్ కానీ రైతులందరూ ఏకవత్వం అవ్వాలి కదా, రైతులు ఒకరి మీద నమ్మకం ఉండదు. సో రైతులందరూ ఒకసారి ఎక్కువైతే అంటే సో సొసైటీగా నాలాంటి వాళ్ళు ఎవరన్నా 10 మంది రైతులు అయ్యారనుకోండి, ఒక సొసైటీ ఫామ్ చేసి దీన్ని డెవలప్ చేయొచ్చు. కానీ రైతులు ఒకరు నమ్మరు కదా, అది మెయిన్ ఇది ఇబ్బందులు వచ్చింది ఇక్కడ. సో దయచేసి రైతులందరూ సొసైటీ ద్వారా ఇస్తే రైతులందరూ ఒక 10 మంది ఒక సొసైటీ ఫామ్ చేస్తే మనకి చాలా ఇది సబ్సిడీస్ కూడా వస్తాయి కేంద్ర ప్రభుత్వం నుంచి. దయచేసి ఒక 10 మంది రైతులు కుసుపాలెం గ్రామస్తులు మేము ఈ రేడియో ద్వారా మేము కోరుతున్నాము. సో ఒక 15 మంది ఇది మన కుసుపాలెం సొసైటీయో లేకపోతే ఏదైనా మీకు నచ్చిన పేర్లు మన సొసైటీ పెట్టుకుంటే, లేకపోతే సుబ్రహ్మణ్య స్వామి ఎందుకంటే దగ్గరలో ఉన్నారు కాబట్టి మరి అది ఆయన అనుగ్రహంతో మరి మనకి అంతా కలిసి వస్తుంది కాబట్టి నేను నమ్ముతాం. సో సుబ్రహ్మణ్య స్వామి సొసైటీ అని పెట్టుకుని మనం సో చాలా సబ్సిడీస్ దొరుకుతాయి మనకి. రేపు ఏమైనా డ్రోన్ కొనాలంటే లేకపోతే ఏమైనా ట్రాక్టర్ కొనాలంటే ఇలాంటి చాలా సబ్సిడీస్ వస్తాయి. లేకపోతే నేను స్వయంగా వెళ్ళి కేంద్ర మంత్రిలో వెళ్ళి ఎందుకంటే కొన్నాళ్ళు నేను ఉన్నారు కాబట్టి పరిచయాలు ఉన్నాయి కాబట్టి హిందీ వచ్చు కాబట్టి సో వాళ్ళ మేము ఇలా రిక్వెస్ట్ చేసి మనకి స్పెషల్ గ్రాంట్ మనం తీసుకురావచ్చు మనం. సో రైతులందరూ ఒక ఏకత్వం అయ్యి సో ఒక సొసైటీ ఫామ్ చేసుకుంటే అందరికీ అది చాలా మంచిది, లాభకరంగా ఉంటుంది. ఇంతతో వార్తా సమాప్తం. మళ్ళీ రేపొద్దున కలుస్తాం. నమస్కారం.